వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అయితే ఇవాళ వీడియో అయితే కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే ఈ సీజన్లో వేస్తున్నాయి, ఇంకా కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు సీజన్లో కొత్తగా వచ్చిన కస్టమర్స్ అనమాట. వీళ్ళందరూ ఫస్ట్ టైమే వచ్చారు నా దగ్గరికి. అయితే ఒక్కొక్క బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట, ఎలా ఉంటుంది మీ వర్క్ అనేది చూడడానికి. ఆల్రెడీ ఎవరో అంటే మన దగ్గర వేసిన డిజైన్స్ అనేది చూసే వచ్చారు, కాకపోతే వాళ్ళ బ్లౌజ్ మీద వాళ్ళు వేయించుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే వీళ్ళు బాగా నీట్గా వేశారు వర్క్ అని చెప్పేసి. ఓకేనా, ఇలా ఉంటుంది కస్టమర్ మైండ్ సెట్ అనేది. అంటే ఒక బ్లౌజ్ చూస్తారు బాగుందని మన దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళ బ్లౌజ్ పైన వేయించుకున్నారు అనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్. ఇలా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకండి, ఎందుకంటే డిజైన్స్ అనేటివి కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది శారీ మొత్తం చాక్లెట్ కలర్ వచ్చేసింది, బార్డర్లో కాపర్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీకి అయితే శారీలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదా, దానిపైనే వర్క్ అయితే చేయమని చెప్పేసి అడిగారు. ఈ డిజైన్ అయితే మనకు రీసెంట్గా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అంటే నేనైతే ఎక్కువగా ఒక 4 బ్లౌజెస్ వరకు వేసి ఉంటాను, 3 to 4 వేసాను అంతే. బట్ నేను చూస్తున్నాను కదా ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో అయితే డిజైన్ ఉంది. కట్ వర్క్ డిజైన్, అలాగే ఫ్లవర్స్ మనకు ముడి కుట్టితోటి వచ్చేస్తుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంది చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ అయితే బాగా కనిపిస్తుంది. పింక్ మీద కూడా చాక్లెట్ కలర్ అండ్ కాపర్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. మనం బూటీస్ అనేది హెవీగా ఇచ్చేసాను, బాగుంది కదా. ఇక ఇవి లట్కన్స్ ఇలా ఇచ్చేసాను. హ్యాండ్స్కి ఏంటంటే వీళ్ళు బార్డర్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు, కాబట్టి ఓన్లీ ఇలా బార్డర్ అయితే వేసాను. అంటే పట్టు బార్డర్ పెట్టుకుంటారు కదా, కాబట్టి ఓన్లీ ఇలానైతే వేసేసాను. 2 సైడ్స్కి ఇలానే వేసేసాను. క్లాత్ కూడా ప్రాబ్లం అయితే కాలేదు, బాగా వచ్చింది, నీట్గానే వచ్చేసింది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, శారీ క్లాత్ మీద వర్క్ చేయాలంటే మాత్రం కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది. అది క్లాత్ వర్క్ అంటే క్లిప్స్ పెట్టి క్లాత్ ఫిట్టింగ్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ క్లిప్స్ తీసి క్లాత్ ఫినిషింగ్ చేసేంత వరకు కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి. చూడండి, శారీ మొత్తం సెకండ్ వన్ శారీ మొత్తం ఇలా వచ్చేసింది, ఇలా చెక్స్ ఉందన్నమాట. నేను శారీ అయితే మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫోల్డింగ్స్ ఇలానే ఇచ్చేసారు. ఇక మనకు అవసరం కూడా లేదు, ఎందుకంటే వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక శారీ ఓపెన్ చేసి ఏం చేద్దాం చెప్పండి. ఇలా వచ్చేసింది శారీ అనేది. బార్డర్లో మొత్తం ఇది మెహందీ గ్రీన్, అందులోనే షేడ్ ఇది కొంచెం, దానిపైన గోల్డ్ కాంబినేషన్ అనమాట. దీనికైతే వీళ్ళు ఆకుపట్టు ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నారు. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే అడిగారు, బట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయాలన్నా సరే నేను కొత్త డిజైన్ అయితే తీసుకున్నాను. వీళ్ళు ఏంటంటే కొత్త డిజైన్ కావాలి, ఇప్పటివరకు మీరు వేయండి డిజైన్, బట్ లుకింగ్ అనేది బాగుండాలని చెప్పేసి, అంటే మేము ఫస్ట్ టైం వేయించుకుంటున్నాం కదా, లుక్ బాగుండాలని చెప్పేసి అన్నారనమాట. నేనైతే వేయలేదండి, ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను. ఫ్లవర్స్ అనేటివి నాకు కూడా ఈ డిజైన్ పర్సనల్గా బాగా నచ్చింది. అయితే దీంట్లో కలర్ కాంబినేషన్స్ అనేటివి మీకు ఎలివెంట్ అవ్వట్లేదు అంతగా. అంటే ఇది మనకు గోల్డ్ వచ్చింది క్లాత్, ఇందులో గోల్డ్ కలిసిపోయింది కదా, ఓన్లీ శారీ కలర్ ఒకటే హైలైట్ అవుతుంది. బట్ ఇది మనకు ఒక 4-5 కలర్స్ వరకు వేసుకోవచ్చు, అలా అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇలా కట్ వర్క్ అండ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడండి, కట్ వర్క్ అండ్ ఫ్లవర్స్. బుటీస్ అనేది ఇలా ఇచ్చేసాను చూడండి, మీకు దూరం నుంచి కనిపించట్లేదు, దగ్గర నుంచి చూపిస్తాను, బాగుంది కదా. ఇక హ్యాండ్స్ అయితే వేయలేదు చెప్పాను కదా. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసి ఫినిషింగ్ అయితే బాగుంది, ఎక్సలెంట్గా వచ్చేసింది, నీట్గా ఉంది. వర్క్ వేసేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు, బాగా వచ్చింది. ఓకేనా. ఇంకొకటి అయితే వీళ్ళు శారీ అయితే ఓల్డ్ పట్టు శారీ, వాళ్ళు శారీ అయితే తీసుకెళ్ళిపోయారు. ఓన్లీ నాకు కలర్స్ అనేటివి చూసుకున్న తర్వాత శారీ తీసుకెళ్లారనమాట. ఇలా ఇది సింపుల్ ఫ్లవర్ డిజైన్, ఇంతకుముందు చాలా బ్లౌజెస్కి అయితే వేశాను. ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ పైన మనకు పింక్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అయితే వేశాను. పింక్ అంటే కూడా కొంచెం రెడ్డిష్ పింక్ లాగా కనిపిస్తుంది, మీకు వీడియోలో రెడ్ కలర్ లాగా కనిపిస్తుండొచ్చు మేబీ అనుకుంటున్నాను నేను. రెడ్ అండ్ పింక్ షేడ్లో అనమాట. పింక్ అనేది కొద్దిగా డార్క్ షేడ్, అది బ్యాక్ అయితే ఇలా వచ్చేసి రౌండ్గా నెక్ వస్తుంది, సింపుల్ ఫ్లవర్ డిజైన్, బాగుంది కదా. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా చూడండి,
మనకు కొంచెం లో ప్రైస్లో కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే బాగుంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంది, కట్టుకుంటే కూడా బాగా కనిపిస్తుంది. రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ కూడా ఒకరు వేసుకుంటే చూశాను, మనకు నీట్గా మంచిగా కనిపించింది అనమాట. అంటే లుక్ వైజ్ అనేది బాగుంది ఆ డిజైన్. నేను కూడా చాలా వేసాను. శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చేసి గ్రీన్ వచ్చింది, బార్డర్లో మనకి ఇలా గోల్డ్ ఉంది, కొంగు అనేది మొత్తం కనిపిస్తుంది కదా, ఇలా వైలెట్ ఉందన్నమాట. అయితే వీళ్ళు దీనికి శారీలో వచ్చిన క్లాత్ వద్దని చెప్పేసి అన్నాను, అంటే దానికి ఆఫర్టు తీసుకున్నాను. అయితే ఈ డిజైన్ మనకు నేను చాలా బ్లౌజెస్కి వేసాను అని చెప్పేసి రీసెంట్గా కూడా అన్నాను కదా, అదే ఫ్లవర్ డిజైన్. బట్ ఇది మనకు RRR మిషన్తో పాటు వచ్చిన డిజైన్ అనమాట. ఇందులోనే అంటే సేమ్ ఇదే ఫ్లవర్ డిజైన్ వస్తుంది, JC 2005 అదొక మోడల్ ఉంటుంది. ఇదేమో మనకు RRR మిషన్తో పాటు వచ్చింది. వేరియేషన్ ఏంటనేది చెప్తాను, అంటే డిఫరెన్స్ ఏంటనేది. ఇక్కడ మనకు నెక్ దగ్గర 2 పైపింగ్ లైన్స్ వచ్చేసి మధ్యలో డాట్ లాగా ఇలా లైన్ వచ్చింది కదా, మనకు జేసీ క్రియేషన్స్ దగ్గర తీసుకున్న డిజైన్లో ఓన్లీ ఇలా 1 లైన్ మాత్రమే ఉంటుంది, 3 లైన్స్ అనేటివి ఉండదు. ఇంకా కొంచెం ఇది దగ్గరికి కనిపిస్తుంది. ఇది ఏంటంటే కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్ డాట్స్ చూడండి, ఇవి నేను ఎక్స్ట్రా వేసాను, కొద్దిగా ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పేసి. అయితే హ్యాండ్ అనేది ఇలా వేసాను చూడండి, డిఫరెంట్గా. బుటీసే అడిగారు టోటల్గా. అయితే మనం ఇలా ఒక్క ఫ్లవర్ అనేది ఇటు ఇలా సెట్ చేసేసి ఇలా వేసాం. వాళ్ళే ఇలా చెప్పారనమాట, సెంటర్లో ఒక ఫ్లవర్ పెద్దది వేయండి, తర్వాత చుట్టూ చిన్న బూటీస్ వేయండి అని చెప్పేసి. నాకు కూడా బాగా అనిపించింది కాబట్టి ఇలా కంటిన్యూ చేసేసాను. కాంబినేషన్ ఇది కూడా వైలెట్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే బాగా కనిపిస్తుంది. కొన్ని కలర్స్ ఎలిమెంట్ అవుతాయి, కొన్ని కలర్స్ అన్నప్పుడు ఏంటంటే శారీ కట్టుకున్నప్పుడే ఎలిమెంట్ అవుతాయి. ఓకే, ఇది బ్యాక్ నెక్. మనకు జేసీ క్రియేషన్స్ డిజైన్కి ఈ డిజైన్కి ఓన్లీ ఆ నెక్ దగ్గర ఒక్కటే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. వర్క్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, డిజైన్ కూడా సేమ్, ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఇది ఇప్పుడు గ్రీన్ కలర్ చెక్స్ చూపించాను కదా ఆ శారీకి. ఇది ఇంకొక శారీ చూడండి. శారీ మొత్తం ఏంటంటే ఇక్కడ మనకు బ్లూ అండ్ కొద్దిగా వైలెట్ మిక్సింగ్లో అయితే వచ్చేసింది. బార్డర్లో కొద్దిగా స్కై బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉందన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే అప్పట్టు ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నారు. మనం 3 ఫ్లవర్స్ డిజైన్ అండి. ఇందులో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 2 ఫ్లవర్స్ది 1 ఫ్లవర్ది ఇలా వస్తున్నాయి. ఇది 3 ఫ్లవర్ డిజైన్ చూడండి. బ్లూ కలర్వి 3 ఫ్లవర్స్ ఇచ్చేసాను, మిగిలిందంతా జరీ ఇచ్చాను. ఈ డిజైన్లో ఓన్లీ 2 కలర్స్ ఆప్షన్ మాత్రమే ఉంది, అంటే ఉంటుంది జస్ట్ ఈ పైపింగ్ లైన్ ఉంటుంది కదా, దీనికి ఒక అవుట్ లైన్ ఉంటుంది అన్నమాట, అంతే. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. టోటల్గా ఇలా వచ్చేసింది. బ్యాక్ హ్యాండ్స్ ఏంటంటే వీళ్ళు కూడా బార్డర్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు, కాబట్టి ఇలా నేను ఓన్లీ బార్డర్ వేసేసాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకొక శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది బ్లాక్ మొత్తం కాపర్ మిక్స్ అనమాట, కాపర్ అండ్ బ్లాక్. దగ్గర నుంచి చూపిస్తా చూడండి, బ్లాక్ అండ్ కాపర్ మిక్సింగ్ అయితే ఉంది. బార్డర్ అనేది ఇలా వచ్చింది. అయితే వీళ్ళు కూడా శారీలో వచ్చిన క్లాత్ మీదే వర్క్ చేయండి అని చెప్పేసి అడిగారు. ఇది ఇప్పుడే కుందన్స్ పెట్టాను అనమాట, జస్ట్ కొద్దిగా ఆరాలని చెప్పేసి అలా వేసేసాను. ఈ క్లాత్ అయితే చాలా పలుచగా ఉంది. వాళ్ళు ఏంటంటే సింపుల్గానే కావాలని అడిగారు కాబట్టి నేను వేసాను. చాలా అంటే చాలా పలుచగా ఉంది క్లాత్ అయితే. చూడండి, సింపుల్ డిజైన్. బూటీస్ అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైస్లో, అంటే తక్కువ ప్రైస్లో కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి మనం బూటీస్ అయితే ఏమీ వేయలేదు. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. బాగుంది కదా. డిజైన్ అయితే ఫినిషింగ్ బాగా వచ్చేసింది. హ్యాండ్స్ చూడండి ఇలా వేసాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కింద బార్డర్ వచ్చేస్తుంది, దానిపైన ఇలా మన బార్డర్ వేసేసి బూటీస్ వేసాను. ఇంతకుముందు ఇలానే సేమ్ ఇదే డిజైన్ సేమ్ ఇలానే వేసాను. ఇక్కడ బార్డర్ పెట్టేసి దానిపైన ఇలా బార్డర్ బూటీస్ వేసాను. అది చూసి వీళ్ళు ఇదే డిజైన్ కావాలని చెప్పేసి అడిగారనమాట. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా. ఇది స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుంది లుక్ వైజ్ అయితే. మనకు శారీకి పర్ఫెక్ట్. ఓన్లీ కాపర్ ఇచ్చేసాను చూడండి, ఇంకా వేరే కలర్స్ ఏమీ తీసుకోలేదు. ఇంకో కలర్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది, బట్ నేనైతే ఏమి కలర్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే శారీలో కలర్స్ లేవు కాబట్టి ఇంకా మనకు వేరే అవసరం లేదనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనకు ఇన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ బ్లౌజెస్ అయితే
కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిషన్ పైన అయితే వర్క్ జరుగుతుంది. అదైతే మన వీడియో గురించి అయితే కొద్దిగా ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే కొంచెం వాయిస్ అనేది నాది మీకు క్లియర్గా వినిపించాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఇంకా చాలా చాలా వర్క్ బ్లౌజెస్ అయితే ఆర్డర్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.